హలో అండి. ఎలా ఉన్నారు? నేను మీ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. తోటకూరలో విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది, ముఖ్యంగా బాలింతల కోసం. ఈ తోటకూర ఫ్రైని డెలివరీ అయిన తర్వాత తినడం వల్ల డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ తోటకూరని కట్టెలుగా ఉన్నప్పుడు ముందే వాష్ చేసుకోవాలి, తర్వాతే కట్ చేసుకోవాలి. లేకపోతే ఇందులో ఉన్న విటమిన్స్ అనేవి పోతాయి. సో సింపుల్గా తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పోపు దినుసులు, 10-15 వెల్లుల్లి, ఓ రెమ్మ కరివేపాకు, కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఓసారి కలుపుకోవాలి. ఈ తోటకూర ఫ్రైని మనం కారం యూస్ చేయకుండా ఓన్లీ ఎండుమిర్చి యూస్ చేసి చేద్దాం. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒకటే యూస్ చేశాను. మీరు కావాలంటే 2 లేదా 3 యూస్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ తోటకూరని ఇందులో వేసుకోవాలి. మీకు లీవ్స్ అనేవి కొద్దిగా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. డ్రైగా లేకపోతే అవసరం లేదు. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ మూత తీసి ఇలా ఓసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనిద్దాం. మళ్ళీ మూత తీసి ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఓసారి కలుపుకోండి. తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా ఈ ఫ్రైని లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి, లేకపోతే వాటర్ ఇంకిపోయి మాడిపోతుంది. ఇలా మూత తీసి మరో 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్, వీలైతే ఒక సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.